నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. ఇప్పుడు పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూసినట్లయితే అడవిలో అక్రమ సామ్రాజ్యం, మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ ఆధీనంలో పదుల కొద్ది ఎకరాలు. ఎఫ్ఎంబీలో 23.69 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుంది, 45.8 ఎకరాలు. అడంగల్లోకి వచ్చేసరికి ఏకంగా 75.75 ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించారని అనుమానం. అందులో సువిశాల వ్యవసాయ క్షేత్రం, మధ్యలో విలాసవంతమైన భవనం, మార్కెట్ కమిటీ నిధులతో సొంత ఎస్టేట్ వరకు తారు రోడ్డు అన్నట్లు కూడా ఇక్కడ మనం హెడ్లైన్స్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే భారత్ను వదలం, అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపైన అధిక సుంకాలు. చైనా, బ్రెజిల్, భారత్లు భారీగా వసూలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో అమెరికాకు మోదీ. అక్రమ వలసదారులపై ఆయన సరైన చర్యలు తీసుకుంటారు. అమెరికన్లపై పన్ను భారం తగ్గిస్తాం, అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే జగన్ సోదరుడికి సంక్రాంతి కానుక, వైఎస్ వెంకటరెడ్డికి ముగ్గురాయి లీజ్ మంజూరు. పండుగ సెలవులోనూ ఉత్తర్వులు ఇచ్చిన గనుల శాఖ, ఆగమేఘాలపై కదిలిన ఫైల్ అన్నట్లు కూడా మరొక కొత్త న్యూస్ అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే ఇదో పనికి మాలిన కేసు, వాదిస్తే భారీ జరిమానా విధించి డిస్మిస్ చేస్తాం. ఇలాంటి కేసులో మీరు హాజరవుతారని ఊహించలేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లో సీనియర్ న్యాయవాదిని ఉద్దేశించి జస్టిస్ బేలా త్రివేది గత్యంతరం లేక కేసును ఉపసంహరించుకున్న న్యాయవాది అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక న్యూస్ కనుక చూసినట్లయితే మౌని అమావాస్యకు భారీ ఏర్పాట్లు, ప్రయాగ్రాజ్కు నేడు 10 కోట్ల మంది వచ్చే అవకాశం. కుంభమేళాలో ఇప్పటిదాకా 15 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు కూడా ఇక కుంభమేళాకు సంబంధించిన న్యూస్ని ఇక్కడ చూడొచ్చు. మరొక న్యూస్ చూస్తే ఈ 5 ఏళ్లలోనే బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన, రాష్ట్రానికి వీలైనన్ని నిధులు తెండి ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్లు కూడా చూడొచ్చు. అండ్ అదేవిధంగా చంద్రబాబు పెద్ద ప్రణాళికతో దావోస్ వచ్చారు. పెట్టుబడుల విషయంలో ఏపీ వ్యూహాత్మకంగా ఉంది. చంద్రబాబుది విశాల దృక్పథం. హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు. దావోస్ చలిలోనూ ఆయన స్వెటర్ వేసుకోలేదు. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. అండ్ ఏబీవీ సస్పెన్షన్ కాలం క్రమబద్ధీకరణ, ఫిబ్రవరిలో రాష్ట్ర బడ్జెట్ అన్నట్టు కూడా ఇక్కడ హెడ్లైన్స్ని మనం చూస్తున్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే అద్దంల అంకెలు, అబద్ధాల రంకెలు, నీతి ఆయోగ్ నివేదికలపై చంద్రబాబు తనదైన రీతిలో వక్ర భాష్యాలు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. 73,635 కోట్లు ఈ దఫా చంద్రబాబు సర్కార్ 7 నెలల్లో చేసిన అప్పులు. అమరావతి పేరుతో చేసిన దాదాపు 50,000 కోట్ల అప్పులు దీనికి అదనం అన్నట్లు కూడా మనము ఇక్కడ హెడ్లైన్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే డిఎస్సి ఎప్పుడు ఇస్తారు, మెగా డిఎస్సి పేరుతో టీచర్ అభ్యర్థులతో బాబు సర్కారు ఆటలు అన్నట్లు కూడా ఇక్కడ హెడ్లైన్స్లో క్వశ్చన్ చేసినట్లు మనం చూడొచ్చు. అండ్ రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో రాస్తారోకో చేస్తున్న డిఎస్సి అభ్యర్థులు అన్నట్లు కూడా ఈ చిత్రంలో చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే వైద్య వ్యవస్థలపై సైబర్ నేరగాల కన్ను, తరువాతి స్థానాల్లో విద్యా రక్షణ రంగాలు, అత్యధిక సైబర్ దాడులు భారత్ పైన అన్నట్లు కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే ట్రంప్ విద్యార్థుల జంప్, పార్ట్ టైం జాబ్స్ చేస్తే వీసా రద్దు చేస్తామని హెచ్చరికలు. ఇప్పటికే తనిఖీలో పట్టుబడ్డ 18,000 మందికి పైగా విద్యార్థులు గుర్తించి పట్టుకునేందుకు రంగంలోకి ప్రత్యేక బృందాలు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే వచ్చే నెలలో అమెరికాకు మోదీ వెళ్ళనున్నట్లు కూడా మరి సుదీర్ఘ చర్చలు జరపనున్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు ట్రంప్తో. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే సుప్రీంకోర్టు అసలైన ప్రజా కోర్టు, భారత సుప్రీంకోర్టు అసలు సిసలైన ప్రజా న్యాయస్థానం. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రపంచంలోనే అత్యుత్తమైన సమర్థవంతమైన న్యాయస్థానంగా ఎదిగిందని కూడా సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ వ్యాఖ్యలు చేసినట్లు మనం చూడొచ్చు సుప్రీంకోర్టుకు సంబంధించి. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే కిలోమీటర్కు 53.88 కోట్లు, అమరావతిలో ప్రధాన రహదారుల నిర్మాణ టెండర్లలో గోల్మాల్ అన్నట్లు మరొక హెడ్లైన్ని చూస్తున్నాం.
6 లేన్ల రహదారి నిర్మాణానికి NHAI సగటున 20 నుంచి 22 కోట్లు వ్యయం అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అది GST, సీనరేజీ, నాక్ వంటి అన్ని పన్నులతో కలిపి అన్నట్లు కూడా ఈ సర్కార్లో పన్నులు కాకుండానే కనిష్టంగా 24.88 కోట్లు వ్యయం అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే జైనుల వేడుకలో కూలిన వేదిక. యూపీలోని బాగ్పత్లో జైనులు కొలిచే ఆదినాథ్కు అభిషేకం కార్యక్రమంలో వేదిక కూలడంతో 7 ప్రాణాలు కోల్పోయారన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఆ ఎగుమతిని అంగీకరించను, కేవలం ముడి సరుకులు ఎగుమతి చేయడాన్ని అంగీకరించినని, వాటికి విలువ జోడించి ఎగుమతి చేయాలని ప్రధాని మోదీ చెప్పారు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అండ్ ఇంకా నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక చూసినట్లయితే మీ సమస్యకు మా పరిష్కారం, ప్రజా సమస్యలపై అక్షర శంఖరావం, పరిష్కారమే అజెండాగా ఆంధ్రజ్యోతి వినూత్న కార్యక్రమం అన్నట్లు కూడా మనం ఇక్కడ హెడ్లైన్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే నాడు నేడు ఫలితం 3, జగన్ హయాంలో పాఠశాలల బాగు ఉత్తుత్తే, వైసీపీ పాలనలో విద్యా ప్రమాణాలు హల్లుక్కే అన్నట్లు కూడా మరి ఇక్కడ చూడొచ్చు. అక్షరాలు అంకెలు గుర్తుపట్టలేని స్థితిలో విద్యార్థులు ఉన్నారు అన్నట్లు కూడా ఇక్కడ హెడ్లైన్స్లో మనం చూడొచ్చు. పాఠశాలలు తగ్గిన విద్యార్థుల హాజరు శాతం, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కరువే. 2000 నాటికి క్షీణత, జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికలో మరి ఈ అంశాలు వెల్లడించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తాం, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు, జూన్లోపు నామినేటెడ్ పార్టీ పదవులన్నీ భర్తీ. ఇక టీడీపీ ఎంపీలతో సమావేశమైన పార్టీ అధినేత సీఎం చంద్రబాబు మరి ఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే ఇది పనికి మాలిన వ్యాజ్యం, మరొక మాట మాట్లాడినా జరిమానా విధిస్తాము, చంద్రబాబుపై సిఐడి కేసులను సిబిఐకి బదిలీ చేయాలన్న పిటిషన్పై సుప్రీం ఆగ్రహం, సీనియర్లు ఇలాంటి వ్యాజ్యాలు చేపడతారని కూడా మరి సుప్రీం సీరియస్ అయినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈనాడులో చూసినట్లుగానే మరొక న్యూస్ కనుక చూస్తే బనకచర్ల సాధనే లక్ష్యం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కేలా చూడండి, టీడీపీ ఎంపీలకు చంద్రబాబు సూచన. ఇక ఈఏపీల రుణానికి కసరత్తు, రాష్ట్రంలో 27,259 కోట్లతో 11 ప్రాజెక్టులని సీఎం కీలక సమీక్ష చేసినట్లు వీటిపైన కూడా మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే తెలుగు అమ్మాయి తడాకా, అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్లో స్కాట్లాండ్పై సెంచరీ కొట్టిన త్రిష, ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా భద్రాచలం యువతి రికార్డు సాధించినట్లు చూడొచ్చు. బౌలింగ్లోనూ 3 వికెట్లతో సత్తా చాటినట్లు కూడా మరి ఇక్కడ హెడ్లైన్స్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే డబ్బంటే చేద, ఏకంగా 7,733 కోట్లు వ్యాట్ బకాయి, 7 ఏళ్లుగా వాణిజ్య పన్నుల శాఖ తాత్సారం, అందులో కొంత వసూలు చేసిన రాష్ట్ర సంక్షేమానికి అభివృద్ధికి ఆసరా అన్నట్లు కూడా ఇక్కడ మరొక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. జీఎస్టీకి మారినప్పటి వ్యాట్, సిఎస్టీ బకాయిలు ఇవి, దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నీ ఓటీఎస్ బాట, కానీ ఏపీలో ఆ ఊసే లేదు. 20% వసూలు చేసిన 1,546 కోట్లు ఖజానాకు వెళ్ళినాయి అన్నట్లు కూడా ఇక్కడ హెడ్లైన్స్లో మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే కదిలిన కారుణ్య నియామకాల ఫైల్, పిఆర్లో ఖాళీల భర్తీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపుతున్నట్లు చూడొచ్చు. 1488 పోస్టుల భర్తీకి ఆదేశాలు, పాత ఫైలు బూచ్ దుల్పి ఫైనాన్స్కు సీఎం ఆమోదమే తర్వాయి, బాధిత కుటుంబాలకు ఊరట అన్నట్లు కూడా మనం హెడ్లైన్స్లో చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే ఎస్తేర్ అనూహ్య అత్యాచారం హత్య కేసులో చంద్రబాన్ సనప్ నిర్దోషి, ఏపీ యువతి హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఉరి శిక్ష పడిన నిందితుడిని విడుదల చేయాలని ఆదేశం, నేర నిరూపణలో ప్రాసిక్యూషన్ విఫలమైందని వ్యాఖ్య. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే ఏబీవీ సస్పెన్షన్ కాలం క్రమబద్ధీకరణ, వేతన అలవెన్స్ల బకాయిలు చెల్లింపునకు ఆదేశాలు, వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపుల నుంచి ఉపశమనం అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే మాజీ ఎమ్మెల్యే కాటసాని ఆక్రమణలపై హైడ్రా కొరడా, హైదరాబాద్లోని అమీర్పూర్ పెద్ద చెరువు భూమిలో నిర్మాణాల కూల్చివేత, గతంలో కూల్చివేసిన చోటే మళ్లీ కబ్జాదారుల నిర్మాణాలు,
స్థానికుల ఫిర్యాదుతో కూల్చివేసిన హైడ్రా అధికారులు అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే డీజీపీగా మళ్ళీ హరీష్ కుమార్ గుప్తా రేపటిలోగా అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 2 రోజుల్లో తిరుమలరావు పదవి విరమణ అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అంతా ఉచితం అంటే పాలన ఎలా? కావేరీ నీటిని ఉచితంగా ఇవ్వలేం, జలమండలికి రుణాలు రావడం లేదు, ఇప్పటికే ఏటా 1000 కోట్ల నష్టం వస్తుంది, నీటి ఛార్జీలు పెంచడం అనివార్యం కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఇక ఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే వేగంగా రిఫైనరీ పనులు మార్చి ఆగస్టు మధ్య పర్యావరణ అనుమతుల సర్వే డిసెంబర్లో శంకుస్థాపనకు కార్యాచరణ సీఎంకు బీపీసీఎల్ ప్రతినిధుల వెల్లడి అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఏపీ పవర్ పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల్లో రాష్ట్రం దూకుడు, ఇంధన ప్లాంట్ల ఏర్పాటు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఒప్పందాలు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక 117 జీవో ఉపసంహరణపై ఆమోదయోగ్య పరిష్కారం, ఉపాధ్యాయులు సంఘాల అభిప్రాయాలు తీసుకోండి, అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశించినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక పేపర్ కనుక చూసినట్లయితే ఇక వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక చూసినట్లయితే పెట్టుబడులపై బీఆర్ఎస్ది కడుపు మంట, వాళ్ళు రాష్ట్రాన్ని కొల్లగొడితే మేం కంపెనీలను తెస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ వ్యాఖ్యలు చేసినట్లు చూడొచ్చు. త్రిష సూపర్ అని కూడా ఇక్కడ హెడ్లైన్ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే ఇక 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు కూడా తెలుస్తోంది. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే షార్ నుంచి 100వ ప్రయోగం, నేడు ఉదయం నింగిలోకి జేఎస్ఎల్వి F-15 రాకెట్, నావిక్ కూటంలోకి చేరనున్న NVS-02 ఉపగ్రహం అని కూడా మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ తొలిసారి దళితుడికి అవకాశం కల్పించినట్లు కూడా ఇక్కడ చూడొచ్చు. అండ్ ఎటు చాలని ఆవాస్ యోజన అన్నట్లు కూడా మరొక హెడ్లైన్ అయితే మనం చూస్తున్నాం. కేంద్రం ఇచ్చే నిధులతో ఇండ్లు కట్టేదెట్లా, ఇంటి నిర్మాణానికి పట్టణాల్లో 1,50,000, గ్రామీణ ప్రాంతాల్లో 72,000 రూపాయలు, రాష్ట్ర స్కీమ్ కింద అమలు చేద్దామంటే అడ్డుగా నిబంధనలు అన్నట్లు కూడా ఇక్కడ మనం ఇక ఇండ్లకు సంబంధించిన హెడ్లైన్ని చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే హుస్సేన్ సాగర్ బోట్ ప్రమాదంలో 2 మృతి, గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు హెడ్లైన్లో. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే డివైడర్ను ఢీకొట్టిన స్కూటీ, 3 మైనర్లు మృతి, రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ఘటన, షబ్ ఎమీరాజ్ ప్రార్థనలు ముగించుకొని వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా మనం చూడొచ్చు. వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో 2 స్టూడెంట్లు, స్కూల్కు వెళ్తున్న 10 ఏళ్ల చిన్నారిని ఢీకొట్టిన లారీ, స్పాట్లోనే దుర్మరణం, షేక్పేట్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చూడొచ్చు. అలాగే ఇక మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో 10th క్లాస్ బాలుని ఢీకొట్టిన టిప్పర్ అన్నట్లు కూడా మరొక న్యూస్ని అయితే ఇక్కడ చూస్తున్నాము. ఓట్ల కోసమే రైతు భరోసా, ఎన్నికలు అయిపోతే మళ్ళా ఇయ్యరు అని ఇక్కడ కేటీఆర్ చెప్తున్నట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే మేడిగడ్డలో అడుగడుగున లోపాలే తేల్చి చెప్పిన ఐఐటి రూర్కీ అధ్యయనం అని కూడా మేడిగడ్డకు సంబంధించిన న్యూస్ని ఇక్కడ చూడొచ్చు. ఇక ఇవి ఈరోజు పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ డిబేట్లో మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.